వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయినట్లు తెలుస్తుంది. ఈ నెల 22 తారీఖున ప్రధానమంత్రి చే వర్చువల్గా ఇనాగరేషన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు గతంలో రైల్వే స్టేషన్ ఎలాగ ఉంది, ఇప్పుడున్న రైల్వే స్టేషన్ పరిస్థితి ఎలా ఉన్నదో మనకి ఇక్కడ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అటు పార్కింగ్ స్పేస్ కావచ్చు, ఇటు మనకు ప్యాసింజర్స్ లోపలికి ఎంటర్ అవ్వగానే కూడా అక్కడ కనిపించేలాగా మనకు రైల్వే ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ట్రైన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వచ్చిన ప్యాసింజర్స్కి కూడా ఎంతో ఆకట్టుకునే విధంగా అయితే వరంగల్ రైల్వే స్టేషన్ అయితే ఇప్పుడు కనిపిస్తున్నది. అంటే గతంలో అయితే ప్రతిదీ కూడా ఒక ప్రాబ్లమేటిక్గా ఉండే సిచ్యువేషన్స్ మనమైతే చూసాం. కానీ ఇప్పుడు అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా వరంగల్ రైల్వే స్టేషన్ కూడా మార్చడం జరిగింది. సో అసలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఇలాంటి మరెన్నో విషయాలు మనం లోపలికి వెళ్ళి అక్కడ రైల్వే స్టేషన్ లోపల ఎలా ఉన్నాయి, అసలు ఎలాంటి అభివృద్ధి అనేది జరిగిందో అలాంటి విషయాలన్నీ కనుక్కుందాం. సో మనం రైల్వే స్టేషన్ లోపలికి ఎంటర్ అవ్వగానే చూసుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్ అనేది కూడా వాళ్ళు ఇక్కడ కొత్తగా న్యూ టైల్స్ అనేది వేయడం అయితే జరిగింది. ఫ్లోర్ అంతా కూడా ఎంత చక్కగా అయితే చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 25 కోట్లకు పైగా ఈడ నిధులు కేటాయించినట్టు ఇక్కడైతే తెలుస్తున్నది. అంతేకాకుండా సుమారుగా దాదాపుగా 137 ట్రైన్లు రోజు ఇక్కడ వరంగల్ రైల్వే స్టేషన్లో ఆగడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా 32,000 మంది ప్రయాణికులు ఇక్కడ వరంగల్ రైల్వే స్టేషన్లో అయితే వరంగల్ ట్రైన్స్లో అయితే ప్రయాణించినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా లోపలికి ఎంటర్ కాగానే మనకు ఇక్కడ రైట్ సైడ్లో ఎక్సిలేటర్లు ఉన్నాయి. ఇలాంటి ఎక్సిలేటర్లు మొత్తం కూడా 4 ఎక్సిలేటర్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అటు గతంలో చూసుకున్నట్లయితే మనకు 3 ఎక్సిలేటర్లు మాత్రమే ఉండేవి. మరి ఇప్పుడైతే 4 ఎక్సిలేటర్లు అనేది ఇప్పుడు కొత్తగా నిర్మాణం చేయడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా లిఫ్టులు అటు కొత్తగా కూడా ప్రత్యేకంగా ప్రయాణికుల కోసం లిఫ్టులు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. 12 మీటర్ల వెడల్పుతో లిఫ్టులు అయితే నిర్మాణం చేయడం జరుగుతుంది. ఆ అభివృద్ధి కార్యక్రమాలు లోపల ఎలా ఉన్నాయి అవి కూడా వెళ్ళి తెలుసుకుందాం పదండి. సో మనకి ఇక్కడ ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ఏసీ వెయిటింగ్ హాల్ అని కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం పదండి. అసలు ఈ ఏసీ హాల్ ఎలా ఉంది, ఏంటి, అసలు ప్రయాణికులు ఎలా ఫీల్ అవుతున్నారు, మరి ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ఇలాంటి మరెన్నో విషయాలు మనం లోపలికి వచ్చి తెలుసుకుందాం. సో మనం లోపల ఎంటర్ అవ్వగానే చూసుకోవచ్చు ఎంతో క్లీన్గా ఎంతో హైజీనిక్గా వీళ్ళు ఏసీ వెయిటింగ్ హాల్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత కూడా అటు డస్ట్ కావచ్చు అదేం పెట్టకుండా ఎంతో హైజీనిక్గా వీళ్ళు మెయింటైన్ అయితే చేయడం జరుగుతుంది. ఇందులోకి అంటే ఈ వెయిటింగ్ హాల్లో 1 అవర్కి 25 రూపీస్ అనేది వీళ్ళు ఇక్కడ ఛార్జ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి ప్రయాణికులతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, అంటే ఎలా ఉన్నాయి ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ, మన వరంగల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అనేది వాళ్ళని కనుక్కుందాం. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఢిల్లీ నుంచి వస్తున్నాము. వరంగలేనా? లేదు లేదు, వైజాగ్ వెళ్తున్నాం. బ్రేక్ జర్నీ చేసి ఇక్కడ వెయిటింగ్ హాల్లో ఉన్నాం అనమాట. ఓకే, ఎలా ఉన్నాయి మరి వరంగల్లో ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఎలా అనిపిస్తున్నాయి, ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి? ఫస్ట్ టైము బట్ చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది, చాలా నీట్గా ఉంది, అంతే చాలా బాగుంది. అంటే మీరు ఇప్పుడు రావడం ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం రావడం, వరంగల్ ఫస్ట్ టైం రావడం. ఓకే, చూసారు కదా, మరి ఇక్కడి నుంచి కాదు వైజాగ్ నుంచి కూడా ప్యాసింజర్స్ వస్తుంటారు. అటు వైజాగ్, ఢిల్లీ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ప్యాసింజర్స్ అనేది ఇక్కడ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయడం అయితే జరుగుతుంది. వెయిటింగ్ హాల్లో కూర్చున్న ప్యాసింజర్స్తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనము. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి వచ్చామండి. ఎలా అనిపిస్తున్నది ఇక్కడ వరంగల్ రైల్వే స్టేషన్ ఎలా ఉంది? అంటే రీసెంట్గానే ఇక్కడ డెవలప్మెంట్ అనేది జరిగింది. మీరు అంటే గతంలో రాలేదు, ఇదే ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం అండి. మాకే ఆశ్చర్యంగా ఉందండి, చాలా బాగుందండి, చాలా చాలా బాగున్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. 25 రూపీస్ అయినా సరే చాలా చాలా నీట్గా ఉన్నాయి. మేము యాక్చువల్గా సరస్వతి పుష్కరాలకు వచ్చాం కాళేశ్వరం. అక్కడ నుంచి మధ్యాహ్నం ఇప్పుడు లంచ్ చేసి ఇప్పుడే వెయిటింగ్ హాల్కి వచ్చాము. ఈచ్ ఫర్ హెడ్ 25 రూపీస్ 1 అవర్. చాలా నీట్గా ఉన్నాయి, వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. సో మోదీ ఈజ్ ఎ గ్రేట్. సో మరి విన్నారు కదా, చాలా బాగున్నది. ఈ వెయిటింగ్ హాల్ కూడా ప్రత్యేకంగా చాలా బాగున్నట్టు. సరస్వతి పుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇక్కడ ప్యాసింజర్స్ అనేది రాకపోకలు అనేది సాగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు తెలంగాణకి. ఇక్కడ మనం వెయిటింగ్ హాల్లో చూసుకోవచ్చు టీవీల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అంటే ఏ ట్రైన్ ఈ వెయిటింగ్ హాల్లోనే ఏ టైంకి వస్తుంది, ఏ ఎక్స్ప్రెస్ ఎప్పుడు అనేది కూడా మనకి ఇక్కడ లోపలనే అన్ని ఇన్ఫర్మేషన్స్ వచ్చే విధంగా, అండ్ అక్కడ కూడా అనౌన్స్మెంట్స్ కూడా వెయిటింగ్ హాల్లో వినబడేలాగా ఇక్కడ ఏర్పాటు
ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్యాసింజర్లకు అంటే వచ్చి వెయిటింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి బోర్ కొట్టకుండా కూడా టీవీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి మరెన్నో ఏర్పాట్లను చేయడం అయితే జరిగింది. పలు అభివృద్ధి కార్యక్రమాలు అయితే జరిగింది. సో మరి మనం ఇంతకుముందు చూసింది మాత్రం ఏసీ వెయిటింగ్ హాల్ అనమాట. సో ఇది జనరల్ వెయిటింగ్ హాల్, అంటే అందులోనైతే 25 రూపీస్ అనేది వాళ్ళు పే చేసి అక్కడ 1 అవర్కి 25 రూపీస్ అనేది పే చేసి వాళ్ళు అక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది. మరి ఇది ఓన్లీ నార్మల్ వెయిటింగ్ హాల్. నార్మల్ వెయిటింగ్ హాల్లో కూడా ఎంత హైజీనిక్గా నీట్గా అనేది వాళ్ళు ఇక్కడ పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ కూడా ప్రత్యేకంగా టీవీ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. టీవీస్ కావచ్చు, అటు ఫ్యాన్స్ కావచ్చు, ప్యాసింజర్స్ ఎంతో రిలాక్స్ కావడానికి కూడా ఇక్కడ కూడా అనౌన్స్మెంట్స్ అనేది ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఒకసారి మనం ఇక్కడ ఉన్న ప్యాసింజర్లతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఇక్కడ జనరల్ ప్యాసింజర్లు ఉన్నారు కదా, వాళ్ళతో ఒకసారి మాట్లాడిపోద్దాం. సార్ మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? రామకృష్ణారావు అండి. ఎక్కడ సార్? గుంటూరు నుంచి వచ్చాను. గుంటూరు నుంచి వచ్చారు. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా మీరు వరంగల్కి వచ్చారా? వరంగల్ దిస్ ఇస్ ది ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. అంటే ఎందుకు పుష్కరాలకు వచ్చారా? లేదండి, పని మీద వచ్చాను. ఓకే, ఎలా ఉన్నాయి మరి ఫెసిలిటీస్ కానివ్వండి, వెయిటింగ్ హాల్ కానివ్వండి, ఎట్లా ఉన్నాయి, డెవలప్మెంట్ ఎలా ఉంది? వెరీ కంఫర్టబుల్. కంఫర్టబుల్. ఓకే. అటు వాష్రూమ్స్ కానివ్వండి, అనౌన్స్మెంట్స్ కానీ, ఆ టీవీ టైమింగ్స్ కానివ్వండి, ఎట్లా ఉంది? వాష్రూమ్స్ టు బి ఇంప్రూవ్డ్. బాగున్నాయా సార్? బాగున్నాయి. ఓకే. సో మరి చూసినట్టయితే మనం గుంటూరు నుంచి ఎక్కువ, ఆంధ్ర సైడ్ నుంచి వచ్చే ప్యాసింజర్స్ ఎక్కువ ఉన్నది. ఇంకా మరికొంతమంది ప్రయాణికులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు ఇక్కడ వాళ్ళకి ఎలా ఉన్నాయి, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అనేది వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి వచ్చారు. అంటే ఇక్కడ తెలంగాణ. అంటే ఇంతకుముందు అంటే మీరు వరంగల్ చాలా టైమ్సే వచ్చి ఉంటారు. అంటే ఇంతకుముందు ఎలా ఉన్నది డెవలప్మెంట్ అనేది, ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి అనేది? పర్లేదండి, బాగానే ఉంది. అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజెస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. నీట్ హైజీనిక్గా పెట్టడం కానివ్వండి, మీకు టికెట్ కౌంటర్ దగ్గర కానివ్వండి, వెయిటింగ్ హాల్లో ఏమైనా కనిపిస్తున్నాయా? చాలా బాగుందండి. ఓకే, మరి చూసుకోవచ్చు కదా, మన తెలంగాణ ప్రజలు కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. వెయిటింగ్ హాల్ కానివ్వచ్చు, అటు ఎక్స్లేటర్స్ కానివ్వచ్చు, వాష్రూమ్స్ కానివ్వచ్చు, ఎంతో హైజీనిక్గా ఇక్కడ వాళ్ళు అభివృద్ధి చేయడం అయితే జరిగింది. ఈ నెల 22వ తారీఖున వర్చువల్గా ప్రధానమంత్రి ఇది ప్రారంభం అయితే జరగనున్నదని మనం చెప్పవచ్చు. సో మనం అక్కడ లిఫ్ట్స్ ఎలా ఉన్నాయి, ఆ లిఫ్ట్ ఎలా ఉన్నది, ఎంతమంది పడతారు ఆ లిఫ్ట్ని, ఇలాంటి మరెన్నో విషయాలు మనం లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం పదండి. మరి లిఫ్ట్ల నిర్మాణం అయితే కూడా వరంగల్ రైల్వే స్టేషన్లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో చూసుకున్నట్లయితే 3 లిఫ్టులు అనేది ఉండేది. మరి ఇప్పుడు చూసినట్లయితే అంటే ప్లాట్ఫామ్కి ఒక్కొక్క లిఫ్ట్, అంటే మొత్తంగా 6 లిఫ్టులు ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇక్కడ మనం లిఫ్ట్ చూసుకోవచ్చు. 12 మీటర్లతో ఈ లిఫ్ట్ అయితే కూడి ఉన్నది. లిఫ్ట్ లోపల కూడా మనం చూసుకోవచ్చు. ఒక 12 మెంబర్స్ అనేది ఈ లిఫ్ట్లో అయితే పడతారు. అంతేకాకుండా స్పెషల్గా ఈ లిఫ్ట్ అనేది అటు వృద్ధుల కోసం కావచ్చు, దివ్యాంగుల కోసం కావచ్చు, వారి కోసం అయితే ఈ లిఫ్ట్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అటు మనం ఇంకా ఆ ర్యాంప్ కూడా మనం అక్కడ చూసుకోవచ్చు. అది కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. ఇదంతా కూడా మనకి ఎలా కనిపిస్తున్నదో కూడా మనకు క్లియర్గా మనకు విజువల్స్లో కూడా మనం చూసుకోవచ్చు. సో మరి మనం గతంలో వరంగల్ రైల్వే స్టేషన్లో చూసుకున్నట్లయితే ఎక్స్లేటర్ అనేది కేవలం ఎక్కడానికి మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు జరిగిన డెవలప్మెంట్ ఏంటంటే పైకి వెళ్ళడానికి కూడా ఎక్స్లేటర్ ఉంది, ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అండ్ కిందికి రావడానికి కూడా, ప్రయాణికులు కిందికి రావడానికి కూడా ఎక్స్లేటర్లు అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ స్టార్ట్ చేయలేదు 22వ తారీఖు రోజున మనకు ఇది అనేది ప్రారంభం అయితే కానున్నది. అటు పుష్కరాలు కావడంతో కూడా ప్రయాణికులు అనేది ఎక్కువగా మనకు కనిపించినట్టు అనిపిస్తుంది. ప్రతి ఒక్క ప్లాట్ఫామ్కి కూడా ర్యాంప్లు మరియు లిఫ్ట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ర్యాంప్స్ కూడా చూసుకోవచ్చు. అంటే ఏ ప్లాట్ఫామ్కి ఆ ప్లాట్ఫామ్కి ర్యాంప్ అనేది సపరేట్గా ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎంత మొత్తం కూడా టైల్స్తోనే వీళ్ళు ఇక్కడ నిర్మించడం అయితే జరిగింది. అటు ఎక్కువ ప్రత్యేకంగా వృద్ధులకు అనేది మన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది.